గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఇప్పుడు చాలామంది కొంచెం చూసుకొని తినడం అనేది స్టార్ట్ చేశారు కాబట్టి రైస్‌లో ఎక్కువగా మనం రైసే తింటూ ఉంటాం కాబట్టి రైస్‌లో ఫ్రిడ్జ్‌లో పెట్టిన రైస్‌లో ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువుంది. బయట రాదర్ దెన్ అంటే అప్పుడే వండిన ఫుడ్‌లో కంపేర్ చేస్తే అని ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇది నిజమా? కాదా? అబ్సల్యూట్‌లీ నిజమండి. ఓహో! దీన్ అలా అంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టిన రైస్ అట్లా తినొచ్చా? కాదు మేడం. ఇప్పుడు ఎప్పుడైనా మీరు రైస్ బయట వదిలేసామనుకోండి, హ్మ్. ఎక్కడైనా ఉండిపోయింది. కానీ చెప్తే తర్వాత ఎట్లా తయారవుతాయి అవి? చూసారా? హ్మ్. గట్టిగా కొంచెం అవుతుంది. రబ్బరీగా ఉంటుంటుంది. వై? దాంట్లో ఉండే స్టార్చ్ ఏదైతే ఉంటుందో పిండి పదార్థం, ఇదేమవుతుందంటే కొంచెంసేపు బయట ఉండేటప్పుడు అది కూల్ డౌన్ అయ్యి కొంచెంసేపు అలా సస్టైన్ అయ్యేటప్పటికి రెసిస్టెంట్ స్టార్చ్ అని అంటాం. అంటే అంత త్వరగా అరగకుండా ఉండే అంత తయారవుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్గా మారుతుంది అది. అలా మారిన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ నార్మల్ సింపుల్ కార్బ్స్తో పోలిస్తే హెల్దీయే కదా. సో అది మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టక్కర్లేదు. బయట పెడితే రైస్ పాడైపోద్ది కాబట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్రిడ్జ్. ఆ కాన్సెప్ట్ హ్యాపెన్స్ ఫర్ ఎనీ కార్బోహైడ్రేట్ కుక్డ్ అండ్ లెఫ్ట్ ఓవర్ విల్ గెట్ రెసిస్టెంట్ ఇనఫ్. ఓకే. మీకు అర్థమవుతుంది కదా. సో అంటే ఫ్రెష్‌గా వండిన రైస్ కంటే అలా కాదు మేడం. ఇప్పుడు అది ఏ విధంగానే హెల్దీ అని అయితే మాత్రం మనం అనలేం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అన్పాలిష్డ్ రైస్ ఈజ్ నాట్ ఎంకరేజబుల్. పాలిష్డ్ కొట్టకుండానే ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటనంటే ఒకవేళ గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి తీసుకోవాలనుకుంటే బాస్మతి ఆర్ బ్రౌన్ రైస్ దే హ్యావ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్, దే కెన్ బీ ఈటెన్. ఇప్పుడు లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ అని వస్తున్నాయి, అది ఎంతవరకు ఫ్యాక్ట్ అన్నది డేటా ఏమీ లేదు. వీ డోంట్ హ్యావ్ ఏ డేటా. అండ్ మనం ఎప్పుడైనా ఎవరైనా తిని వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ ఎంత పెరిగినా చూడడం ఇండివిజువల్ టు ఇండివిజువల్ మారిపోతాయి. సో దాని మీద పూర్తిగా డేటా లేదు కాబట్టి వీ కెన్ నాట్ ఎండ్రోస్, దాని గురించి మనం అడ్వర్టైజ్ చేయలేము. సో నార్మల్ రైస్ వచ్చేటప్పటికి వైట్ రైస్ ఏదైతే ఉందో అది అన్పాలిష్డ్ ఈజ్ ఓన్లీ వే టు ఈట్. ఇది ఒక పాసిబిలిటీ ఉంది. మీలో ఎవరైనా డయాబెటిక్స్ అయినా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటూ నాకు ఇంకో రైస్ తినలేను, నేను చపాతీలు తినలేను, నాకు అరగదు, ఐ వాంట్ రైస్ అని అనుకున్నప్పుడు దిస్ ఈజ్ అన్ ఆప్షన్ లెఫ్ట్ ఆఫర్. ఓకే. బట్ దిస్ విల్ నాట్ బి ద ప్రైమ్ ఆప్షన్ అట్ ఆల్. అట్లా తింటే ఖచ్చితంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వే బ్యాక్ కొన్ని రోజుల కన్నా స్టార్ట్ అవుతాయి. అంటే పిల్లలతో సహా అందరికీ మనం ఫ్రిడ్జ్లో ముందు రోజు తీసుకొచ్చి పెట్టి నెక్స్ట్ డే పెట్టాలని అనుకున్నామంటే ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ థింగ్. వన్ వే ఏంటనంటే గంజి వార్చడం. కుక్కర్ రైస్ నుంచి గంజి వారిస్తే కొంతవరకు గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. అది వెరీ మినిమల్ ఇన్ కాంటెక్స్ట్.